బాధ్యత గల మంత్రి ఎవరైనా అవుతున్నారు కొడాల నాని గారు, వేరే వాళ్ళు బూతులు తిట్టడం పద్ధతి తిట్టడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు? మీరు పెద్దగా చెప్పండి. ఒకళ్ళని బూతులు తిడతాం అనేది ఓ ఎమ్మెల్యేగా అతను మంచి పద్ధతి కాదు. మరి అది ఎందుకు మరి తిడుతున్నారు, అది మరి ఆయనకే తెలవాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రజాప్రతినిధి అయినప్పుడు మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మనమే బూతులు తిడితే ప్రజానీకం మరి వాళ్ళు మరి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు మా తండ్రి మంచి లైన్లో వెళ్తే పిల్లలు కూడా మంచి లైన్లో వెళ్తారు. మరి మా తండ్రి లాంటాడు కదా మన గుడివాడ నియోజకవర్గానికి. ఆయన నమ్మి అందరూ ఓట్లు వేసి ఆయన గెలిపిస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. ఆయన ఇప్పుడు మంచి మాటలు చెప్పుకుంటా మంచి మార్గంలో నడిస్తే మిగతా ప్రజానీకం కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళు. మరి ఆయనే మరి బూతులు తిడతాం కానీ అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. మరి అసెంబ్లీలోనే మరి చంద్రబాబు నాయుడు గారి భార్యనే మరి ఆయన మరి ఏలు చూపిస్తాం అట్లాంటివన్నీ మరి అది సంస్కారం కాదు. అది రాజకీయంగా విమర్శించుకోవచ్చు, అంతేగాని అంటే బూతులు కానీ అట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు ఒక ఎమ్మెల్యేగా. నా అభిప్రాయం అది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.